అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటేనే అతి పెద్ద పండుగ. ఆనందోత్సాహాల మధ్య పిల్లలు, పెద్దలు అందరూ పశుపక్షాదులు కూడా చేసుకునే అత్యంత అమూల్యమైన, అపూర్వమైనటువంటి పండుగ. ఇంత పెద్ద పండుగ ఎలా జరుపుకోవాలి? ఏ రోజున ఏ విధంగా ఉండాలి? భోగి నాడు ఏ విధంగా జరుపుకోవాలి? సంక్రాంతి ఎలా జరుపుకుంటే మనకి మేలు జరుగుతుంది? కనుమ విశేషాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి నాతో పాటు ఉన్నారు శివప్రసాద్ గురువు గారు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు ఈ పండగని ఏ విధంగా జరుపుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా మాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ సంక్రాంతి తర్వాత జరుపుకునే ఒక పెద్ద పండుగనే చెప్పొచ్చు రథసప్తమి. మనం కనుమ రోజున రథాన్ని తీసుకెళ్ళి కలిపేస్తూ ఉంటాం. పక్కన వాళ్ళ ముగ్గుతో కలుపుతూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు ఇంకొకళ్ళ ముగ్గుతో అలా పక్కింటి వాళ్ళు అలా జరుగుతూ ఉంటుంది. రథసప్తమి నాడు కూడా రథం ముగ్గు వేస్తారు. మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా వేస్తారు. ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? అసలు రథసప్తమి ఎలా జరుపుకోవాలి చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రథసప్తమి పేరులోనే ఔన్నత్యం. ఏమిటి అంటే మామూలుగా సూర్యుడికి 7 కిరణాలు, సప్తాశ్వరధమారుఢం మనం చెప్తున్నాం. 7 గుర్రాలు మనం చెప్తున్నాం. మానవ జీవితంలో ప్రతివాడు కూడా 7 అడుగులు వేసింటాడు, వేయబోయేటువంటి వాడు, వేస్తున్నటువంటి వాళ్లకు, వేసినటువంటి వాళ్లకు అందరికీ కూడా మేలు జరగాలి అనేటువంటిది. ఎవరు? అలంకార ప్రియో విష్ణు, వైభవము. మనము తిరుమలకు వెళుతున్నాము అంటే వైకుంఠము అనేటువంటిది మనం చూస్తాం. వైకుంఠం ఎక్కడుంది? శ్రీ మహావిష్ణువు ఉండేటువంటిది వైకుంఠం. మనకు అన్ని రకాల మేలు జరగాలి అనేటువంటిది ఎవ్వరికైనా కోరుకునేటువంటి. రథసప్తమి అనేటువంటిది వచ్చినప్పుడు ఏమిటి రథసప్తమి నాడు చేయవలసినటువంటి అని మనం అనుకుంటే, ఈ రథసప్తమి నాడు శ్రీ మహావిష్ణువుకు పరమ ప్రీతికరమైనటువంటి మేనల్లుడు జిల్లడాకులు పెట్టుకొని మనము నెత్తి మీద భుజాల మీద పెట్టుకొని మామూలుగా స్నానం చేయటం ఒక విధానము. అలాగే రథసప్తమి రోజు ఇంటి ముందు రథము ముగ్గు వేసి సూర్య భగవానుడికి మనము ఈ కొత్తగా వచ్చినటువంటి పంట, పండినటువంటి పంటతో మనము పొంగలి తయారు చేయటం. తీపి పొంగల్. పొంగల్ దేని నుంచి? అదే కదా నేను చెప్తున్నాను. ఎందుకు వస్తుంది అంటే బియ్యము చంద్రుడికి సంబంధించినటువంటివి, ధాన్యము, ధాన్యలక్ష్మి అంటున్నాం మళ్ళీ మనం. అలాగే బెల్లం. బెల్లము గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది. విఘ్నాలను పోగొట్టేది. వాత పిత్త కఫం అనేటువంటిది లేకుండా ఆరోగ్యాన్ని బాగా ఇచ్చేటువంటి. మనం ఆరోగ్యం భాస్కరాది చేత్తని మనం చెప్పుకుంటున్నాము కదా. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్లనే కదా ఆరోగ్యం అనేది. ఇదికే చక్కెర అనేటువంటిది లేకుండా ఇప్పుడు షుగర్ ఉండేటువంటి వాళ్ళు కూడా బెల్లంతో చేసినటువంటి పదార్థాలు తినవచ్చును అని ఎప్పుడైతే డాక్టర్లు చెబుతూ ఉన్నారో కారణం ఏమిటి అనేది మనం మూలం గ్రహించాలి. ఇలా బెల్లముతోనూ, ఆవు నెయ్యితోనూ మనము ఆ బియ్యము అన్ని చేసుకుని అక్కడ నివేదన అనేటువంటిది ఎప్పుడైతే సూర్య భగవానుడికి మనము నివేదన చేసి మనము మళ్ళీ తింటాము రథసప్తమి రోజున. అలా రథసప్తమి అనేటువంటిది ఇంటి ముందు రథము ముగ్గు వేసి అంటే సూర్య భగవానుడు మన ఇంటి ముందుకు రావాలి అనేటువంటిది. సప్తమి అంటే మనం ఏమిటి? మనం ప్రదక్షిణలు కూడా చేస్తాం. ఆ చేసినటువంటి దానికి 7 ప్రదక్షిణలు చేస్తాం. అంటే మన అడుగులు 7 అడుగులు ఉన్నతమైనటువంటి దిశ వైపు అడుగులు వేయటానికి మేలు జరుగుతుంది. ఆ అడుగుని భగవంతుడు ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు అనేటువంటిది ఒకటి. ఇంట్లో పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు, శుభకార్యాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఆడపిల్లలు ఇలా దీనికి పక్కన ఉండి దోహదపడి సూర్యభగవానికి అనుగ్రహం చేసి
ఇలా తిరిగితే ఉమ్, మామూలుగా ఈ రథ సప్తమి అనేటువంటి దానికి కారణమే మూల కారణం అది. ఉమ్, పూర్వం ఇప్పుడిప్పుడు అన్ని వచ్చినాయి ఏం సంగతి అనేటి. పూర్వం ఎక్కువగా దైవం మీద ఆధారపడి ఉండే. ఇప్పుడు కూడా దైవం మీదనే ఉమ్, ఇంకో రకంగా వచ్చినాయి ఆధారపడడం అనేది. అవును. ఇలా చేసి అందరికీ నలుగురికి ఆ ప్రసాదము అనేటువంటిది పంచడంలో ఏముండింది అంటే, ఎప్పుడైతే ప్రసాదముగా మనము తిండిని పంచుతున్నామో, నలుగురికి కలగజేస్తున్నామో వాళ్లకు తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి ద్వారా మేలు జరుగుతుంది. ఉమ్, ఇక్కడ వెలిగేటువంటి ఆ పొగ, ఆ పొంగలి యొక్క పొగ అనేటువంటిది ఆ అగ్నిహోత్రుడి ద్వారా హవిస్సులాగా పైకి పోయి దేవతలు మనకు అనుకూలించేటువంటి విధముగా జరుగుతుంది. మన ఇంట్లో ఇల్లంతా కూడా సస్యశ్యామలముగా ఉండటానికి మూలము ఈ యొక్క రథసప్తమి పండుగ అనేటువంటి విధముతో అందరూ కూడా ఇంటి ముందు ఇవన్నీ కూడా పొంగళ్ళు చేసుకోవడం జరుగుతుంది రథసప్తమి నాడు. కేవలం స్నానం చేసినంత మాత్రాన్నే కాదు, ఇంటి ముందు పొంగల్ చేసుకోవడం. అది ఏవి? ఆవు పేడతో తయారైనటువంటి నుగ్గులతో చేసుకోవటము, పిడకలతో చెయ్యాలి అని ఉన్నది. కొత్త కుండ అవి తెచ్చుకొని చేస్తే పుణ్యప్రదం అని. చాలా చక్కగా వివరించారు గురువుగారు. రథసప్తమి ఏ విధంగా జరుపుకోవాలి, దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది, విషయాలన్నీ వీడియోలో తెలుసుకున్నాం. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఈ రథసప్తమి మీరందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.